ఇంకెన్ని రోజులు నామకార్థంగా ఉంటారు? ఆయన రాకడ సమీపించింది, అన్ని ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ఇంకెన్ని రోజులు ఉంటారు నామకార్థంగా? 1 కొరింథీయులు 3:16-17 చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. ఆయన దేవుడు మన హృదయంలోనే ఉంటున్నాడంట. ఆయన మన హృదయం నిండా ఉంటున్నాడు. మనమేమో బయటికి వెళ్ళంగానే సిగరెట్ పొగతో నింపుకుంటున్నాం, ఆయన దుఃఖ పెడుతున్నాం, మందు తాగుతున్నాం, చెడుతలంపులను ఆలోచిస్తున్నాం. హృదయంలో ఆయన్ని ఎక్కడ ఉంచుతున్నాం మనం? అసలు మనమే తరిమి కొడుతున్నాం ఆయన్ని. ఇప్పుడు ఎవరైనా వచ్చారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వచ్చి మన బయట ప్రహారీ కూడా లేకపోతే బోర్డులో ఈ పీకేస్తే మనం ఒప్పుకుంటామా? ఎందుకు? దేవుడి మందిరమని. ఆయన చెప్తున్నాడు, ఇక్కడ నేను ఉండట్లేదు, ఇక్కడ ఉంటున్నాడు ఆయన. మరి మన హృదయం సరిగ్గా ఉండదు. ఆ ఎమ్మ మీద సాడీలు, ఈ ఎమ్మ మీద సాడీలు, ఆ పుల్లపోటు మాటలు అన్ని ఇవే. అబద్ధాలు, మోసాలు, బూతులు. మారండి.